దీపావళి రోజు తీసిన వీడియో అండి ఇదైతే. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే దీపావళి రోజు గుర్తుగా ఉండాలనేసి నేను బయటికి వెళ్ళి హస్బెండ్తో కొన్ని కుండీలు, దాని కింద ప్లేట్లు, మట్టి, మొక్కలు తెచ్చానండి. ఆ వీడియో కూడా షూట్ చేశాను. నేను అక్కడికి నర్సరీకి వెళ్ళి షూట్ చేయలేదండి. ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాను. అవి తెచ్చిన తర్వాత వీడియో తీశానండి. హస్బెండ్ పెట్టారండి. వీడియో మొత్తం షూట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్నలండి, నీకు మోనీ అయిపోయిందా, నీకు వాచ్ టైం అయిపోయిందా, ఇట్లా అడుగుతున్నారండి. అన్నీ అయిపోయిందండి, కానీ డబ్బులు అయితే రాలేదు. నీకు డబ్బులు వచ్చినాయా అనేసి ఇన్స్టాలో అడిగారండి. డబ్బులు రాలేదండి నాకు. నేనైతే అన్నీ చేశానండి. సబ్స్ అయిపోయింది, వాచ్ టైం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మనీ అయితే రాలేదండి నాకు. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ అండి అది. ఏమంట, నీకు సబ్స్ అయిపోయినాయి 1K అయిపోయినా కూడా నువ్వు చెప్పలేదు, అలాగే మోనీ అయిపోయినా కూడా చెప్పలేదు అనేసి అడిగారండి. నాకు చెప్పడం ఇష్టం లేదండి, అందుకోసమని నేను చెప్పలేదు. మనీ వచ్చాక చెప్తే బాగుంటుంది కదా, ఒకటి చెప్పుకుంటే వెళ్తుంటే ఏం బాగుంటుంది అనేసి నేను చెప్పలేదండి. ఎందుకనేసి చాలామంది అడిగారు నన్ను, నువ్వు ఎందుకు వీడియో చేయలేదు, ఎందుకు చెప్పలేదు అనేసి అడిగారండి. నాకు ఇష్టం లేదండి. ఇలా నాకు 1K అయిపోయింది, 4000 వాచ్ టైం అయిపోయింది, నాకు మోనీ అయిపోయింది అనేసి నాకు చెప్పడం ఇష్టం ఉండదండి. అందుకోసమని నేను చెప్పలేదు. డబ్బులు వస్తే కనుక చెప్పాలనుకున్నాను. నేను అన్నీ అయితే చేశానండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఇది. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి లైక్ ఇవ్వండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ మరోసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి, పేరు పేరున అందరికీ కూడా. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇంకా ముందుకెళ్తానండి. వీడియో చూసినా కానీ కామెంట్ పెడుతున్నారు, నాకు లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొక్కలు తీసుకున్నానండి నేను, జస్ట్ చూపిస్తున్నాను. ఫొటోస్ పెట్టాను కదా, హస్బెండ్ పెడుతున్నారు కుండీలో. మట్టి కుండీలు, దానికి కింద ప్లేట్లు అలా తీసుకున్నానండి. చిన్న కుండీలు కూడా తీసుకున్నానండి. ఇంట్లో పెట్టుకుంటాం కదా మనం, కిచెన్లో పెట్టుకుంటాం, హాల్లో పెడతాం కదా. చిన్న కుండీలు, ఇంకా పెద్దవి అట్లా తీసుకున్నానండి. దానికి కింద ప్లేట్లు ఉంటేనే బాగుంటుంది, వాటర్ పడకుండా ఉంటాయి కదా, అందుకోసమని అలా తీసుకున్నానండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.